విగ్రహం సంబంధించి ఇటు బీజేపీ వాళ్ళు వస్తే వాజ్పేయి విగ్రహం పెడతామని చెప్పి సచివాలయం ముందు బండి సంజయ్ మంచి సర్కిల్ చూసుకొని పెట్టామని వాజ్పేయి మంచి లీడర్ ఏమనుకుంటున్నారు సార్ కేటీఆర్ చెత్త చెదాన్ని తీసేస్తా అని చెప్పి రాజీవ్ గారిని టచ్ చేస్తే టచ్ చేసిండో లేదో ఒకటే నిమిషంలో టీఆర్ఎస్ ఆఫీసు మొత్తం పునాదులతో లేచిపోతుంది. పునాదులు ఉండదు, వాళ్ళు కట్టుకున్న బంగాలు ఉండవు, వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉండదు. దేశం కోసం చనిపోయిన మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు, ఆ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఆలోచన పరుడు. ఏమైనా బుద్ధుందా ఆయనకు? రాజీవ్ గాంధీకి వీళ్ళకి ఏమైనా పోలికుందా? ఆయన విగ్రహం టచ్ చేస్తావు. కేటీఆర్ ఎంత దమ్ముండాలి నీకు? మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఏం మాట్లాడుతున్నా? సార్ కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఉందన్నారు, అది కూల్ చేస్తారా సార్? కేటీఆర్ కి జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, మీరు స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, అది అంటే అదే ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది కదా, ఇప్పుడు కూల్చే అవకాశాలు వస్తే చర్యలు తీసుకుంటారా లేదా హైడ్రా కమిషనర్ హైడ్రా కమిటీ నిర్ణయిస్తుంది. నేను సంబంధిత శాఖ మంత్రిని కాదు, లేదంటే చూసి వచ్చినా అని చెప్పినా మీరు కూడా పోయిరారని చెప్తున్నాను. అప్పటికి రేవంత్ రెడ్డి గారు మీరు పోయింది అదే కేసు అయింది. హైడ్రా విషయం వేరు, ఆయన మాట్లాడుతున్న వాళ్ళకున్న వీళ్ళకు అంటే అది చట్టపరంగా అదొక ఇండివిజువల్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినని మా వాళ్ళు చెప్తే అయినా మా డిబేట్ కావద్దు, మీరు రోడ్సే ప్లీజ్. ఎందుకంటే రన్నా యు ఆర్ రాంగ్. పిఆర్ఓ పిలిచి అంటే ఎందుకంటే సబ్జెక్ట్ వేరే కావాలని చెప్పిండు, మిక్స్ చేసి కదిస్తాడు కాదంతో నాకేం సంబంధం, నీ తిండిలేదు తిప్పలేదు. రెస్పెక్ట్ త్రిపురారు రోడ్ మీద ఎందుకు పంపించావు? ఈ సెండ్ ఎందుకు పంపించావు? ఇది రేపు పొద్దున వీళ్ళు ఏమని చేస్తారు, రోడ్ గురించి ఎవరు రాయరు, అదే అవసరం నీకు హైడ్రాది? సబ్జెక్ట్ ప్లస్ కింది పోయినా మాట్లాడాలి. సారీ మీరేమనుకోవద్దు ప్లీజ్. ఇదంతా కూడా హైడ్రాది గిడ్రాది కూడా ఆఫ్ రికార్డు స్లో రికార్డు చిన్న చేయదు దానికి. ఎందుకంటే మామూలు తెలియక చేసిన పొరపాటు కాబట్టి నేను ఎందుకు అర్జెంట్ దీనికి లింక్ ఉందేమో అనుకున్నా. అరే డెవలప్మెంట్ ఇది ఇంపార్టెంట్. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ స్టేట్మెంట్ అవసరం మనకు? ఆయన పార్లమెంట్ ఆయన అసెంబ్లీ 6,000 మైనస్ వచ్చింది, బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ నాకు పంపించిన వాడిని ఏమైనా అర్థం ఉందా? ఆయన జీవితంలో సర్పంచ్ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా? కమ్మని కేటీఆర్ని మనకు నా టైం వేస్ట్ చేసి మంచి సబ్జెక్టు ట్రిపుల్ రోడ్లు వేసుకొని మనుషుల ప్రాణాలు కాపాడాలి. మనం చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ప్రజలను కాకుండా చూసుకోవాలి.